ప్రస్తుతం నేను హత్య జరిగినటువంటి సహస్ర నివాసం వద్దున్నాను. సహస్ర ఇల్లు ఇదే పెంట్ హౌస్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం తాళం వేసి ఉంది ఇంటికి. అయితే ఒకసారి కిటికీ ఓపెన్ ఉంది. ఇంతకుముందే క్లూస్ టీమ్ అధికారులు కూడా రావడం జరిగింది. క్లూస్ టీమ్ అధికారులు లోపట మరికొన్ని ఆధారాలు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక క్లూస్ అన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేశారు. లోపట సామాన్ అంతా కూడా చెల్లాచెదురుగా ఆ రోజు హత్య జరిగిన తర్వాత ఏ విధంగా ఉందో అదే విధంగా ప్రస్తుతం ఇంకా ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లూస్ అంటే ఫింగర్ ప్రింట్స్, నిందితుడికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఇంట్లో ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. మొత్తం ఇంట్లో చెల్లాచెదురుగా బుక్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంట్లో ఆ రోజు ఏ విధంగా బ్యాగు, ఫ్రిడ్జ్ పైన ఉన్నటువంటి బ్యాగు, బట్టలు అన్నీ కూడా, అంటే సహస్ర నిందితుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 20 కత్తిపోట్లు ఒక్కసారిగా పొడవడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. నిందితుడికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం ఇంట్లో సోదాలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లో ఎవరైతే నిందితుడు మైనర్ బాలుడు ఉన్నాడో ఆ బాలుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నుంచే ఈ నుంచి దాదాపు ఒక 10 ఫీట్లు, అంటే 10-12 ఫీట్ల వరకు కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించే ఏదైతే మొత్తం పోలీసులు ఈ ఫ్లోర్లోనే, అంటే 4th ఫ్లోర్లో బ్లాక్ విండో కనబడుతుందిగా, బ్లాక్ విండో దగ్గర నుంచే నిందితుడు ఈ బిల్డింగ్ దింకి వెళ్ళడం జరిగింది. ఒకసారి ఆ బాలుడు సేమ్ ఇక్కడే హత్య చేసిన తర్వాత ఇక్కడ మొత్తం కంకర ఉంది, కంకర తర్వాత ఒక దిమ్మ ఉంది. ఒకసారి మన అనిల్ చూపించే ప్రయత్నం చేస్తుండే ఏ విధంగా ఆ బాలుడు దాంట్లోకి జంప్ చేశాడనే దానికి సంబంధించి. ఇలానే పట్టుకొని ఇక్కడ ఇది పట్టుకొని అందులోకి దుంకే ప్రయత్నం చేసి ఈ విధంగానే అక్కడికి అతను పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ పైకి వెళ్ళి అక్కడనే ఉండడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ విధంగా అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ ఒకసారి ఇటువైపు వస్తే ఈజీగా, అంటే ఒక మనిషి ఈ విధంగా తప్పించుకునేందుకు ఈజీ ఆస్కారం ఇక్కడ ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రజెంటు దీనికి సంబంధించే పోలీసులు ఈ క్లూస్ ద్వారానే నిందితుడికి సంబంధించి ఆధారాలు సేకరించడం జరిగింది. ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నది, దాదాపు ఒక 2 ఫీట్లు మాత్రమే ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇట్లానే బాలుడు ఆ రోజు తప్పించుకొని ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అదే ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేశాను. పోలీసులు కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు.